సో జనరల్‌గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని సప్రెస్ చేయడానికి అనేక రకాల టాబ్లెట్స్, సిరప్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. తగ్గినట్లే తగ్గుతుంది గానీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఉంది. అంతేకాదు చాలా చక్కటి రెమెడీస్ కూడా ఉన్నాయి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎలా తగ్గించుకోవాలి ఆయుర్వేదం పరంగా, ఇక రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు మీరు ఇంతకుముందు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అది చిన్న చిన్న రెమెడీసే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి. చాలా వైరల్ అయిపోయింది వీడియో. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అసలు ఏంటి? ఆయుర్వేద పరంగా దీన్ని ఎట్లా చెప్తాం మనం? అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది లేదు, హ్మ్. గ్యాస్ట్రిక్ రాదు. హ్మ్. ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు ఉంది అని అంటే ఇది ఒక అబద్ధపు రోగం. హ్మ్. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మనం బతికున్నంత కాలం పనిచేయడానికి ఉంది. ఇది ఒక బేసిక్ పాయింట్ అండి. ఇది నేను చాలా చోట్ల ఈ పదం గ్యాస్ట్రిక్ సంబంధించి పొట్టకు సంబంధించింది ఎప్పుడు ఎక్కడొచ్చినా కూడా ఇదే చెప్తా. హ్మ్. ఎందుకంటే ఈ పదం లేకుండా మనకు వేరే విధానమే ఉండదు. హ్మ్. ఎందుకంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి హ్మ్. మనం మరణించేదాకా మనకు ఈ డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తూనే ఉండాలి. హ్మ్. మరి అది పనిచేయడానికే ఉంది. మరి దానికి ఎందుకు సమస్య వస్తుంది? అవును. దానికి ఏం కావాలో అది ఇవ్వకపోవడం, ఏది ఇవ్వకూడదో దాన్ని ఇవ్వడం. హ్మ్. దీనికి అన్నిటికీ ఆయుర్వేద శాస్త్రం ప్రధానంగా ఈ అగ్నిమాంద్యము, హ్మ్. అద్మానము, ఇవన్నీ అద్దశనము, ఇలా రకరకాల దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఆమ్లపిత్తము, హ్మ్. ఇలా రకరకాల పేర్లు పెట్టారు ఆయుర్వేదంలో ఇలాంటి ఆయుర్వేదంలో. హ్మ్. అంటే అద్మానం అంటే కడుపు ఉబ్బరం ఉండడం, హ్మ్. ఆమ్లపిత్తం అంటే గ్యాస్ లాంటిది ఇలాగే బయటికి రావడం. హ్మ్. అంటే మన ఆహారం కుళ్ళిపోయి చెడిపోయి బయటికి హ్మ్. ఇలా వెనక రివర్స్ రూపంలో మనకు త్రేపులు అంటారు కదా, ఇలా అవును. బేవరింపులు అనేసి వస్తాయి. ఆ రూపంలో రావడాన్ని జనరల్గా మనకు గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం ఇది కామన్గా కనిపించే హ్మ్. లక్షణాలు. దీనికన్నిటికీ ఆయుర్వేద శాస్త్రం మొత్తాన్ని శోధించినా కూడా దీనికి కారణాలు ఆహార విధానము, జీవన విధానం ఈ రెండే చెప్తుంది. హ్మ్. మరి అది సరి చేసుకోకుండా మందులతో సరి చేద్దామంటే ఎలా అవుతుంది? హ్మ్. ఫస్ట్ బేసిక్ ఈ రెండు పాయింట్లు ముఖ్యం. ఒకటి మనకి జీవితకాలం పనిచేసేది కాబట్టి దానికి ఎప్పుడూ సమస్య రాదు. ఇంకోటి దీనికి ఆహారము, జీవన విధానమే కారణం. దాన్ని సరి చేయకుండా మీరు ఏ మందులతోనూ సరి చేయలేరు. అందుకని ముందు ఇది సరి చేయండి. అప్పుడు గ్యాస్ ట్రబుల్ తగ్గించడం చాలా తేలిక. ఒకవేళ ఇబ్బందిగా ఉంది, చిన్నపాటి ఔషధాలతోనే తగ్గిపోతుంది. హ్మ్. అందుకని ముందు జీవన విధానంలో రోజు మనకు ఆహారం సరైన దాన్ని ఎంచుకోవడం, విరుద్ధమైన పదార్థాలు కాకుండా ఉండడం అని ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఏది పడితే అది రుచి కోసం అవును. కలిపేస్తున్నారు. హ్మ్. మనకు ట్రెడిషనల్గా ఒక విధానం ఉంది. హ్మ్. ఒక రైస్ ఎలా ఉండాలి, పప్పు ఎలా ఉండాలి, లేకపోతే ఒక రాగి దీంతో చేస్తే ఎలా ఉండాలి, చపాతీలు చేస్తే ఎలా ఉండాలి, ఇలా ప్రతిదానికి ఒక విధానం ఉంది. హ్మ్. ఇప్పుడు చపాతీలు అర్జెంటు మంట ఎక్కువ పెట్టి మార్చేసి ఇస్తున్నారు. హ్మ్. రైస్ని కుక్కర్లో పెట్టి దాన్ని వెంటనే 3 నిమిషాల్లో ఉడకబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. రైస్ని నానబెట్టి సాధారణంగా మనం ఓపెన్గా ఉడకబెడితే ఎలా ఉడుకుతుందో ఆ విధంగా ఉడికించాలి. ఈ విధానం అంతా కూడా మన యొక్క జీవన విధానంలో, ఆహారం వండే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక ఇది మనకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే దీన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్‌గా తెలుసుకొని ఎలా వండాలి అనేది ప్రాపర్‌గా తెలుసుకొని చేసుకోవడం మంచిది. హ్మ్. ఈ రెడీమేడ్ ఫుడ్ లాగా తీసుకెళ్ళిపోయింది తొందరగా అర్జెంట్‌గా వండే విధానం చేసినట్లయితే ఈ సమస్య వస్తుంది. హ్మ్. ఇక నీళ్ళు ఎంత తాగాలనేది కూడా చాలామందికి తెలియదు. హ్మ్. విరేచనకి వెళ్ళడం సరిగ్గా తెలియదు. హ్మ్. ఈ విధానాల వల్లనే ప్రధానంగా ఈ సమస్యను తెచ్చుకుంటున్నారు. నీళ్ళు ఎన్ని తాగాలండి అసలు? వాళ్ళ బరువును బట్టి అండి. ఒక 80 కేజీల బరువు ఉండే వ్యక్తి కనీసం రోజుకి 5 లీటర్ల నీళ్ళు తాగాలి. హ్మ్. ఎందుకంటే బాడీ టెంపరేచర్ 37 సెల్సియస్ 36, 37 సెల్సియస్ బాడీ టెంపరేచర్ ఉంది. హ్మ్. ఆ టెంపరేచర్‌లో మనకు బయట వాటర్ ఒక ట్రేలో పోసి పెట్టినా కూడా రోజుకు 2 లీటర్లు ఎవాపరేట్ అయిపోతాయి. అవును. మన బాడీలోనూ అంతే జరుగుతుంది. హ్మ్. రెండోది యూరిన్ అవుట్‌పుట్ వెళ్తాం. హ్మ్. దానికి కనీసం రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల యూరిన్ అవుట్‌పుట్ మన కిడ్నీ హ్మ్. అవుట్‌పుట్ ఇస్తుంది. హ్మ్. అంటే అవి నీళ్లు సరిపడినంత తాగకపోతే యూరిన్ థిక్ అయిపోతే హ్మ్. ఆ ఒత్తిడి అంటే దాన్ని ఫిల్టర్ చేయడం ఒత్తిడి వల్ల కిడ్నీలు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. హ్మ్. అందుకని నీళ్లు సరిపడినంత తాగడం అనేది అది చలికాలంలో అయినా సరే తాగాల్సిందే, అవును. ఎండాకాలంలో ఇంకా ఎక్కువ తాగాల్సిందే. అది నీళ్లు తాగడంలో ప్రధానమైనది. సమయానికి ఇంతకు ముందు తిన్న ఆహారం అరగకుండానే మళ్ళీ తింటే హ్మ్. మనకు ఎలా ఉంటుందంటే మన గ్రైండర్ లాంటిదే అనుకోండి. అవును. ఇంతకు ముందు సగమే మెదిగింది, మళ్ళీ మీరు వేశారు, అప్పుడు 2 కలిపి మెదిగించాలంటే అది కష్టం. చాలా కష్టమవుతుంది. హ్మ్. అలాగే ఇంతకు ముందు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాతనే మళ్ళీ ఆహారం తినాలి. హ్మ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఈ ఆయిల్ ఫుడ్. ఆయిల్‌లో దేవిన ఏ పదార్థమైనా గ్యాస్ ట్రబుల్ చేస్తుంది. హ్మ్. మీరు రవ్వను వేయించిన తర్వాత ఉప్మా చేయండి, అది కూడా గ్యాస్ ట్రబుల్ చేస్తుంది.
మీరు రవ్వను వేయించకుండా ఉప్మా చేయండి, అసలు మీకు అది తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే ఇప్పుడు బజ్జీలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, నూనెలో వేసి దేవారంటే అప్పటికప్పుడు బాగుంటుంది కానీ రుచికరంగా ఉంటుంది. ఇక తర్వాత ఈ ఆహార పదార్థాలన్నీ కూడా ఏం చేస్తాయంటే లోపల మన యొక్క ఇంటెస్టైన్లో డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అంతా పాడు చేస్తాయి, అక్కడున్న బ్యాక్టీరియాని పాడు చేస్తాయి. మనకు హెల్తీ బ్యాక్టీరియా అనేది మనకి ఇంటెస్టైన్లో చాలా ఉంటుంది, అది అవసరం కూడా. చెప్తున్నారు కదా డాక్టర్ గారు, గట్ హెల్త్ ఎవరికి సరిగా లేదని. అవును, ఆ హెల్తీ బ్యాక్టీరియాని డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ పాడైంది అనుకోండి, అది ఎలా డెవలప్ చేయాలంటే వీళ్ళు ముందు ఆహారాన్ని కొంత మార్పు చేసుకోవాలి, ఒక సాఫ్ట్ ఫుడ్ లాంటివి తీసుకోవాలి. మనకు హెల్తీ బ్యాక్టీరియా దేంతో డెవలప్ అవుతుందంటే ఈ ముఖ్యంగాను పులిసిన ఆహార పదార్థాలు. ఎగ్జాంపుల్ దాంతో మళ్ళీ పులిసిన పదార్థాలు అంటే మేము తినేది ఇడ్లీనే కదండి, దోశ కదండి, అవన్నీ పులిసిందే కదా అంటున్నారు. ఆ పులిసిన దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు మార్చేస్తున్నారు. ఆ మార్చేయడం వల్ల మీకు దోశలో మళ్ళీ ఆ బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది, ఇడ్లీలో ఆ బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే రాత్రి అన్నం ఉడకబెట్టి లేదంటే దాంతోనే పాలు పోసిందను దాంతో తోడు పెడితే ఉదయానికి అది మొత్తం అంతా పులిసి ఆ పెరుగు అన్నము మిక్స్డ్గా ఎలా ఉంటుందో దాన్ని ఏదో ఇది వరకు ఓల్డెన్ డేస్లో ఒక ఉల్లిపాయ ఒక మిర్చి లాంటివి నములుకుంటూ దాన్ని తినేవాళ్ళు. అది ప్రోబయాటిక్స్లో చాలా అద్భుతమైన ఆహారం, దాన్నే చద్దన్నం అన్నారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దాంతోనే ఈ యొక్క స్టమక్ని చాలా బాగా కరెక్ట్ చేయొచ్చు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. అది ఎంతకాలం చేయాలి అంటే కనీసం 10-15 రోజుల పాటు అలాంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే కొంతమందికి కోల్డ్ చేయడం అంటే జలుబు చేయడం లాంటివి ఉంటాయి. ఎందుకంటే శరీరం చాలా విరుద్ధంగా తయారైపోయింది కాబట్టి ఆ జలుబు చేయడం వల్ల జరిగే మంచి క్రియని గుర్తించకుండా జలుబు చేస్తుందని దాన్ని చెడుగా అనుకుంటారు. మనకు జలుబు ఎందుకు చేస్తుంది అని అంటే మనకు జలుబులో ఈ శ్లేష్మ పదార్థం వస్తుంటుంది. ఈ శ్లేష్మ పదార్థం ఎక్కడిదంటే మన బాడీలో డెడ్ అయిపోయిన సెల్, చనిపోయిన కణజాలం. అందుకని మనకి ఇలాంటివి తీసుకున్నప్పుడు మంచి బ్యాక్టీరియా అక్కడ వస్తున్నప్పుడు వెంటనే వీళ్లకు ఆ చెడిపోయిన దాన్ని అంతాను మనకు త్రూ మోషన్లో పంపాలి, లేకపోతే మనకు మౌత్లో కళ్ళ రూపంలో బయటకు రావాలి, లేదంటే లంగ్స్లో నుంచి పర్టికులర్గా మనకు ఆక్సిజన్ తీసుకున్నప్పుడు అంటే ముక్కు గాలి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఉన్న కణాలకు కావాల్సిన ఆక్సిజన్ సప్లై చేసి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు ఆ చెడిపోయిన కణజాలాన్నంతా మళ్ళీ మనకు తీసుకొచ్చి లంగ్స్లో వదిలిపెడుతుంది. అందుకనే మనకు ముఖ్యంగా ఆ లంగ్స్లో నుంచి మనకు శ్లేష్మ పదార్థం మళ్ళీ ముక్కు ద్వారా మనకు వస్తుంది. ఆ జలుబు కోసం చాలా మంది భయపడి మాకు జలుబు చేస్తుందండి అందుకని మేము తీసుకోవట్లేదని అంటారు. అది మొదట్లో వారం 10 రోజుల పాటు ఉంటుంది. అలా అదంతా మొత్తం క్లీన్ అయిన తర్వాత వాళ్ళకి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయిందని అర్థం. చాలా చక్కటి సైన్స్ ఉంది వెనక, మనం భయపడి మళ్ళీ తీసుకోకుండా ఉంటాం. అవును, అసలు ఈ విధానం మర్చిపోతున్నారు, ఎక్కడో రేర్గా కొంతమంది తీసుకుంటున్నారు. లేదంటే ఉదయం ఏం చేస్తున్నారంటే కొంతమంది మజ్జిగ వేసి అన్నంలో పిసికి తినేసేయడం ఇలాంటివి చేయడం చేస్తున్నారు. కొంతమంది రాగి జావ అంటున్నారు. అంటే ఈ మనకు ఆయుర్వేదం అనేది చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఎందుకంటే ఆయుర్వేదం నిజంగా ఆరోగ్యాన్ని బాగా ఇవ్వగలిగేది, కానీ దాన్ని వాడుకోవట్లేదు. నేను ఈ మధ్య సుమారు ఒక 10 మంది దాకా క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ 4th స్టేజ్ ఉండే వాళ్ళనే కొన్ని మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళని చాలా వరకు తగ్గించాం. నమ్మట్లేదు కదా సార్ ఆయుర్వేదం అంటే, అది ఆయుర్వేద వైద్యం అంటే చాలా స్లోగా పనిచేస్తుంది ఈ విధంగా అంటూ ఉన్నారు. అంటే ఇవన్నీ దురభిప్రాయాలు బాగా పేరుకున్నాయి, అపోహలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఏంటి దీనికన్నిటికీ ఎవరికైనా ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా బాగుంది కాబట్టి వెంటనే ఫోన్ చేసి వాళ్ళ బంధువులకో ఫ్రెండ్స్కో ఆయుర్వేదం తీసుకుంటే ఎలా ఉంటుంది అనగానే వద్దు నాకు వేడి చేసిందని ఒకరు అంటారు, ఇంకొకరు నాకు ఏదో జలుబు చేసింది అంటారు, ఇంకొకరు ఎవరో నాకు చెప్పారు కిడ్నీలు పోతాయని అంటారు అని చెప్పని ఇలాంటి ఒకటి ఉన్నాయి. వీళ్ళు ఎవరు సరైన డాక్టర్ని అడగరు. ఇక చాలామంది డాక్టర్లు కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకు సమస్యగా కష్టంగా ఉంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఒకప్పటిదాకా ఆయుర్వేదం డాక్టర్లు అందరూ కూడా ఆధునిక వైద్యమే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేను ఒక 20 ఏళ్ల క్రితం వెతుక్కుంటే నాకు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినా కూడా ఒక 20 మంది సరైన వాళ్ళు, ఒక 100 మంది అక్కడక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, నిజంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కనబడే వాళ్ళే తప్ప ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది తక్కువ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక. ఇంకోటి ఏంటంటే ఈ స్లోగా ఉందని నమ్మట్లేదని. ఎందుకంటే 4 పేషెంట్స్ వాళ్ళు డిస్కంటిన్యూ అయ్యారనుకోండి, దీనికంటే ఆధునిక వైద్యం చాలా బెటర్. ఎందుకంటే వెళ్ళగానే పెయిన్ కిల్లర్ వేయగానే తగ్గుతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఏ ప్రమాదం జరుగుతుంది అనేది అనవసరం. కాబట్టి అక్కడ తృప్తి పడతారు. నేను మీతో వీడియోస్ చేసేదాన్ని, అప్పుడు నోస్ తోని ఏదో అది ట్రీట్మెంట్ చెప్పారు. అసలు ఎన్ని కాల్స్ వచ్చాయో నాకు, ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? అంటే అది సైనసైటిస్ అనేది ప్రాబ్లం అండి.
దాంతో చాలా మందికి ఈ దుర్మాంసం లోపల పేరుకుంటుంది. ఇది కూడా వాళ్ళ జీవన విధానము, ఆహార విధానమే కారణము. దాంతో వాళ్ళకేంటి ఎక్కువగా తుమ్ములు, ముక్కు కావడం, ముక్కు తిప్పడ, బ్రీతింగ్ రాకపోవడం, చలికాలంలో చాలా ఇబ్బంది అవ్వడం, ఫ్యాన్ కింద పడుకోలేకపోవడం, ఏసీలో ఉండలేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉండేవాళ్ళు. ఇంకా నా దగ్గర కొంతమంది పేషెంట్ వచ్చారు. ఎంత ఇబ్బంది అని అంటే వాళ్ళు కొంతమంది పిల్లలకే ఉండేది. స్కూళ్ళకి వెళ్ళలేకపోయేవారు, కాలేజీకి వెళ్ళలేకపోయేవాళ్ళు, రోజు ఆ ముక్కు తిప్పడ, ముక్కు సమస్యలతో బాధపడేవాళ్ళు. వాళ్ళకి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన చికిత్స చెప్పారు. దాన్ని ఎవరు చేయకుండా ఉన్నారు. నేను దానికోసం రకరకాల వర్క్షాప్స్, మీటింగ్స్ మనకు ఆయుర్వేదం సంబంధించినవి ఇండియా వైడ్ చాలా చోట్ల జరుగుతుంటాయి. వాటికి చాలా చోట్ల అటెండ్ అయ్యేవాడిని. ఆయుర్వేద శాస్త్రంలో కూడా చాలా చెప్పారు. శారకర్మ చికిత్స అని చెప్పని దానికి చెప్పారు. దాని మీద కొంచెం వర్క్ చేశాం. వర్క్ చేసి కొంతమంది డాక్టర్తో కలిసి ఒకసారి ఒక 15 ఏళ్ల క్రితం, అంటే ఒక 14 ఏళ్ళు ఉంటుంది, అప్పుడు కొంతమంది పేషెంట్లకు చేశాం. చాలా బాగా వచ్చింది. దాంతో ఇదివరకు మీరు చేసిన ఎపిసోడ్లోనే ఒక బాగా పాపులర్ అయింది. అయినప్పుడు చాలామంది వచ్చారు. దాంతో కొంతమందికి, అంటే మాకు కూడా అది ఎవరు చేయట్లేదు, ఓన్లీ థియరీ బాగా దొరుకుతుంది కానీ ప్రాక్టికల్గా చేసినవి తక్కువ కాబట్టి ఒక 5% మెంబర్స్కి కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చాయి తప్ప 95% మంచి సక్సెస్ రేట్ ఉందండి. చాలా సక్సెస్ రేట్ ఉందని చెప్పారు. అదైతే నాకు పర్సనల్ గా కూడా చాలా మంది కాల్ చేసి అడగడం జరిగింది. చాలా చక్కటి ట్రీట్మెంట్ డాక్టర్ గారు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆయుర్వేద పరంగా ఎట్లా తగ్గిస్తారు? ఇదేనండి, వాళ్ళ ప్రోబయాటిక్స్ ని బాగా డెవలప్ చేసుకోవడం. దీనికి మందులు వాడాల్సిన అవసరం లేదు. ప్రోబయాటిక్స్ కు టాబ్లెట్లు, క్యాప్సూల్స్, టానిక్లు కన్నా మన చద్దన్నంని తీసుకోవడం చాలా ఉత్తమం. కానీ చద్దన్నం అని ఇప్పుడు ఒకవేళ మీరు హెడ్డింగ్ పెట్టగానే దాన్ని వెంటనే స్కిప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ చద్దన్నం అనే చాలా అంతే కదా అనే ఒక చీప్ అనే దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ చద్దన్నం అన్నం కన్నా రాత్రి అన్నం తయారు చేసిన దాన్ని దాంట్లో పాలు పోసి, పెరుగు వేసి, తోడు పెట్టి, అది ఉదయం పేరుకున్న తర్వాత దాన్ని బాగా పిసికి దాంతో పరగడపునే తీసుకోవాలండి. ఇది ఇంకా మళ్ళీ వేరే సమయాల్లో తీసుకుంటే అది పనిచేయదు. ఆ పరగడపుని దాంతో కొంచెం వాళ్ళకు ఏదైనా రుచికరంగా ఉండడానికి ఉల్లిపాయ, మిర్చి ఇలాంటివి ఏదైనా నమిలి తీసుకోవడం మంచిది. తర్వాత అది పూర్తిగా జీర్ణమైన తర్వాతే వేరే ఆహారం తీసుకోవడం ఉత్తమం. రెండవది ఏంటంటే ఇది ఈ విధంగానే తయారు చేసుకోవాలి. అది వేరే ఏ ఆహారంతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాలు పడని వాళ్ళు రాత్రిపూట అదే అన్నంలో కొద్దిగా నీళ్లు పోసి ఉంచి ఉదయం దాంతో కొద్దిగా ఉప్పు కానీ ఇలాంటివి ఏదైనా కలుపుకొని వేసి పరగడుపుని తాగడం, ఇది మంచి చికిత్స. ఇంకోటంటే దీంతో పాటు మిగతా టైంలో కూడా మంచి, ఇది ఒక ఔషధం లాంటిది. ఇది ఆహారం కూడా కాదు. అందుకని ఈ ఔషధం తీసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఆహారం వెంటనే వెళ్ళి బజ్జీలు తినేస్తాం, మంచి వేపుళ్ళు తింటాం, మసాలాలు తింటాం అనకుండా సాఫ్ట్ ఫుడ్నే తింటూ అంతకు ముందు తిన్న ఆహారాన్ని బాగా జీర్ణమైన తర్వాతే మళ్ళీ ఆహారం తినడం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా ఒక 15 నుంచి 20 రోజుల్లో అసలు గ్యాస్ ట్రబుల్ లేకుండా చేసుకోవచ్చు. ఇది రెమెడీయా లేకపోతే ట్రీట్మెంట్ ఉందా? దీనికి ఇంకొక రెమెడీ ఏంటంటే, ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి. మనకి ఇంట్లో ఉండే కొంతమందికి డైజెషన్ చాలా వీక్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ సొంటి పౌడర్ని, జీలకర్ర చూర్ణము, సొంటి పౌడర్ ఒక 50 గ్రాములు, జీలకర్ర ఒక 100 గ్రాములు, వాము ఒక 100 గ్రాములు, మిరియాల పౌడర్ ఒక 25 గ్రాములు ఈ మోతాదు తీసుకొని, ఇంకా దీనికి సోంపు కనుక కలుపుకున్నట్లయితే, ఎందుకంటే ఇవి వేడి చేసే గుణాలు, మీకు వాము కానీ జీలకర్ర కానీ ఇవన్నీ కూడా అంటే ఉష్ణవీర్య పదార్థాలు అంటారు. దీనికి 200 గ్రాముల మోతాదులో సోంపు కలుపుకొని మొత్తం మిక్సీలోకి వేసి బాగా పౌడర్ చేసుకొని, దానికి అది మొత్తం పౌడర్ ఎంత తయారైందో దానికి సమానంగా పటిక బెల్లం చూర్ణం చేసి దాన్ని కలపాలి. మళ్ళీ ఇక్కడ షుగర్ వాళ్ళు, మాకు షుగర్ ఉందండి, మేము ఏం చేయాలంటారు. స్పైక్ చేయదు కదా అంటే అది కొంతమంది షుగర్ వాళ్ళకి ఆ భయం ఉంటుంది. ఇంకోటి చాలా వరకు పటిక బెల్లాన్ని షుగర్తోనే తయారు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీన్ని ఆ విధంగా అయినా తయారు చేసుకొని వాళ్ళు చప్పరిస్తున్నట్లయితే, చప్పరించాలి. మేము నీళ్ళలో కలిపి తాగుతున్నాం, ఉడకబెట్టి తాగుతున్నాం, కషాయం చేసుకొని తాగుతున్నాం, టీ లాగా తాగుతున్నాం, ఇవన్నీ ఏం పనిచేయదండి. ఇక్కడ ఏంటంటే మిరియాలకు మనం ఏదైతే న్యూట్రిషన్ తీసుకున్నామో దాన్ని లోపలకు అబ్జర్వ్ చేయించే గుణం ఉంటుంది. మంచి పాచన గుణం ఉంటుంది అన్నమాట దానికి. ప్రతి అంటే ఏదైనా జ్యూసెస్ వాటిలో కూడా మిరియాల పొడి కలుపుతారు. కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు కీరా లాంటివి తీసుకునేటప్పుడు కూడా మిరియాలు కలిపితే అందుకని జలుబు చేయదు, మంచి అబ్జర్వ్ చేయించే గుణం ఉంటుంది. ఇక మనకు సొంటి పొడి చాలా అద్భుతమైనది. ఇంకా జీలకర్ర, వాము, సోంపు ఇవి కూడా చాలా అద్భుతమైన మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్.
అసలు దీనితోనే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. నాకు కొన్ని వేల మంది చెప్పారు, మీరు చెప్పిన విధానాన్ని వీడియోలో చూసి అలా చేసుకున్నాం, మా గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది, మాకు అసలు మందులతో అవసరం లేదు, అంతకుముందు పొద్దున లేవగానే ఒకటి, మళ్ళీ తిన్న తర్వాత ఒకటి, ఇలా టాబ్లెట్లు వేసుకునేవాడిని, ప్రతిసారి వెళ్ళి ఎండోస్కోపీలు చేయించుకునేవాడిని, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. అసలు ఆ అవసరాలు ఎక్కడ లేదని చెప్పని చాలా మంది చెప్పారు. కానీ చాలా మంది వీటి మీద అపనమ్మకాలతో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ విధానంతో కరెక్ట్ అయింది. దీన్ని రోజుకో 2-3 చెంచాల పాటు చప్పరిస్తున్నట్టే ఇది ట్రీట్మెంట్. మీకు ఇందాక చెద్దన్నంతో చేసుకునేది అది, అన్నంతో చేసుకునేది ఒక ఫుడ్డే అది, కానీ ఫుడ్డే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దాన్ని కూడా మెడిసిన్ అని చెప్పాలి. ఈ విధానంతో చేసుకున్నట్లయితే లోపల పొట్టలో తయారైన పుళ్ళు కూడా మానిపోతాయి. ఎందుకంటే చాలా మందికి అల్సర్స్ ఉందని, వాళ్ళు ఎరోజన్స్ ఉందని చెప్పని, ఇంకా ఈ హెచ్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియా డెవలప్ అయిందని చెప్పని చాలా మంది ఎండోస్కోపీ చేసుకుని వాళ్ళకు ఇవన్నీ ఉంటుంటారు. దానికి రెగ్యులర్ గా జీవితకాలం మందులు వాడాల్సిందే అని చెప్తుంటారు. సో అలాంటి వాటికి కానీ జిఈఆర్డి అని చెప్పని ఒక రకరకాల పేర్లు పెట్టారండి దీనికి. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క చికిత్సా విధానంతో చాలా బాగా తగ్గుతాయి. ఇక ఆహార విషయంలో తప్పనిసరిగా నూనెలో దేవిన పదార్థాలు వీళ్ళు 1 నెల నుంచి 2 నెలల పాటు మానేయడం మంచిది. అది నేను పూరి ఒక్కసారి తింటానండి అని ఇలాంటివి చేశారంటే మళ్ళీ రివర్స్ అవుతాయి. అంటే మీరు మీ శరీరానికి ఆరోగ్యకరంగా తయారవడానికి కావలసిన విధానం చేస్తున్నారా, అనారోగ్యం తయారు చేయడానికి మీరు చేస్తున్నారా అనేది. ఇంకా చెప్పాలంటే సైంటిఫిక్గా ఇప్పుడు చాలా మంచి మంచి విధానాలు వచ్చాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ బ్రెయిన్లో ఉండే నర్వస్ సిస్టమ్ అంటే ఎలా ఉందో మనకు ఒక సెకండ్ బ్రెయిన్ లాగా పొట్టలో కూడా మనకు ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అది మీరు ఏది చెప్తే అది మీ యొక్క మైండ్కు అది పంపిస్తుంటుంది అనమాట. అంటే నువ్వు బాగుపడాలా పోవాలా అనేది. అది బాగుపడాలి, మీరు స్వయంగా నేను బాగుండాలని కోరుకుంటే బాగుంటారు, చెడు జరగాలనుకుంటే చెడు జరుగుతుంది. ఇది విధానం మనకు ఉంటుంది. కాబట్టి మైండ్ సెట్లో మనం ఆరోగ్యకరంగా చూసుకోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలనే భావన వాళ్ళలో ఎప్పుడైతే ఉంటుందో తప్పనిసరిగా ఈ చికిత్స చాలా అద్భుతంగా అమోఘంగా పనిచేస్తుందండి. ట్రీట్మెంట్ మీ దగ్గరకు వస్తారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది తగ్గించండి, ఆయుర్వేదంలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే కూడా ఇదే చెప్తారా డాక్టర్ గారు? ఇవి బేసిక్గా చెప్తామండి. తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే సివియర్ ఉంటాయి, దీనివల్ల వాళ్ళకు లోపల పుళ్ళు పడిపోవడం ఉంటుంది, అంటే అల్సర్స్ అంటుంటారు కదా. దానికి ఏం చేస్తారంటే మెడిసిన్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనకి ఎప్పుడు వెట్ కండిషన్లో ఉండే సిస్టమ్ కాబట్టి ఇంటెస్టైన్ వాళ్ళకు ఇది గ్యాస్ ట్రబుల్ అంటే అల్సర్స్ మానడానికి టాబ్లెట్లు తప్పనిసరిగా ఇస్తాం. మేము ఇచ్చే మందుల్లో తప్పనిసరిగా ఈ వాము, జీలకర్ర, సోంపు, సొంటి, ఇంగువ ఇలాంటివి ఏ ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ ఉండేది టాబ్లెట్ తప్పనిసరిగా ఉంటుంది. అది టాబ్లెట్ రూపంలో కానీ, సిరప్ రూపంలో కానీ, కషాయం రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ తప్పనిసరిగా ఉంటుంది. అది వాళ్ళకు కొంతమంది అది కూడా తయారు చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరికి మీకు జీలకర్ర, సోంపు, వాము తినండి అని అంటే కూడా మీ దగ్గర తయారు చేసి ఉందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి స్వయంగా ఇప్పుడు చాలా మంది వండుకోవడమే కష్టంగా ఉంది కదండి, ఇంకా ఇవి ఎక్కడ తయారు చేసుకుంటారు. చాలా మందికి ఈ స్టోర్డ్ ఫుడ్, ప్యాకెడ్ ఫుడ్ పెడుతుంటారు. నేను దగ్గరికి చాలా మంది పెద్ద ఏజ్డ్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి ఎక్కడో ప్యాకింగ్లు లేకపోతే ఎప్పుడో వండి పెట్టేసి వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం అదే తినడం ఇలాంటివి ఉంటాయి. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండుకునే అవకాశాలు ఉండవు. చాలామందికి హోటల్లోనూ వీటితో కాంట్రాక్టు లేదా మెస్సులతో కాంట్రాక్ట్ ఉండి ఇలా వాళ్ళకు ఏదో మెస్సులో టైంకి తీసుకొచ్చి పెట్టే విధానం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసి ఎక్కడ పెట్టరు, ముందు మార్నింగ్ వండిండేదాన్నే వేడి చేసి తీసుకొచ్చి పెడతారు. సో ఇలాంటివి రిపీటెడ్గా వేడి చేసిన పదార్థాలు, రిపీటెడ్గా ఉడకబెట్టిన పదార్థాలు, రిపీటెడ్గా వేయించిన పదార్థాలు. ఇప్పుడు బజ్జీలు చల్లగా అయిపోయిందంటే మళ్ళీ ఇంకోసారి నూనెలోకి వేస్తారు, పూరి చల్లగా అయిపోయిందంటే ఇంకోసారి నూనెలోకి వేసి తీసుకొస్తారు. సో ఇలాంటి వాటి వల్ల ఈ కార్సినోజమ్స్ అని డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తే దానికి కారణం ఇవే. ఈ స్టోర్డ్ ఫుడ్, ప్యాకెడ్ ఫుడ్ తీసుకోకుండా మంచి ప్రోబయాటిక్స్ ఉండే ఈ యొక్క మంచి ఆహారం తీసుకోవడం ద్వారా చాలా మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చండి. నేను ఎక్కడో ఇలాగే వీడియోలో చూశాను, ఎక్కడో ఏ అమెరికాలో చెద్దన్నంది భారీగా రేట్లో అమ్ముతున్నారు అని చెప్పని కూడా హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుందంట, ప్రతి రెస్టారెంట్ లోనూ ఉంటుందని చెప్తూ ఉన్నారు. అవును. ఇంకా తర్వాత వీళ్ళకి ఇంకా చాలా రకాల కాన్స్టిపేషన్ వచ్చేసి ఉండడం, ఈ అబ్జార్ప్షన్, అసలు ఆకలి అనేది మందగించిపోయింది. అసలు అగ్నిమాంద్యం అంటారు, మనకు ఆకలే ఉండదన్నమాట. మీకు నిజంగా ఆకలిస్తుంది అంటే లేదు, మేము ఏదో సమయానికి తింటున్నాం, ఉదయం రెడీ చేసి పెట్టారు కాబట్టి తింటున్నామని చెప్పేటోళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆకలి వేయట్లేదు అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతినిందని అర్థం. ఆకలి లేకుండా తింటున్నారు అని అంటే ఏదో టైంకి తింటున్నారంటే త్వరలో వీళ్ళు మంచి రోగాలకో లేదా పెద్ద రోగాలకో గురి అవుతారని అర్థం. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదేదో సింపుల్గా చెప్పానని అనుకోవచ్చు,
అందుకనే మనకు గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు వాళ్ళే చాలా బిజీగా ఉన్నారు. అవును. కారణం ఏంటంటే ఎప్పుడు కడుపులో నొప్పి, ఇక వీటిలో తింటాము ప్రాబ్లం వస్తుంది. వస్తున్నాయి. ఇక దీంతో ఇంకా ఈ పొట్టకు సంబంధించి చాలా మందికి ఐబిఎస్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. కొంతమందికి అస్తమానం తిన్న వెంటనే మోషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే వాళ్ళకు న్యూట్రిషన్ అబ్జర్వ్ కాదనమాట. సో అక్కడ ఆ గుణం పోయి ఉంటుంది. దానికి అది డెవలప్ చేయడానికి మనం మందులు ఇచ్చుకోవాల్సి వస్తుంటాయి. ఇంకొంతమందికి రక్తమే పడుతుంటుంది, అల్సరేటివ్ కొలైటిస్ అని వచ్చి ఉంటుంది. సో వీటన్నిటిని అంటే ఎంత క్రానిక్ అయినా ట్రీట్ చేయగలిగే గుణాలన్నీ కూడా అంటే ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. బట్ దానికి బాగా నైపుణ్యము, బాగా స్టడీ చేయడం, వాటన్ని చూడడం, తయారు చేసుకోవడం ఇవన్నీ అవసరం. ఎక్కువ మంది కామన్ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు ఉంటారు, దగ్గను, జలుబను ఇలాంటివి. ఈ క్రానిక్ డిసీజ్ అనేది ఎక్కడో రేర్గా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అది ఒక పెద్ద యుద్ధంలాగా అయిపోతుంది వాళ్ళని సరిచేయడం అనేది. బట్ చేస్తున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తున్నాయండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో పొట్ట మంచిగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం సరైనది తీసుకోవాలి. రకరకాల టేస్ట్ కోసం రకరకాల ఫ్రైడ్ ఫుడ్స్ అవి తీసుకుంటే కనుక గట్ హెల్త్ అనేది పాడైపోతుంది. గట్ హెల్త్ బాగుండడానికి చద్దనం బాగా పనిచేస్తుందని చెప్పారు. సో అంతేకాదు చాలా చక్కటి హోమ్ రెమెడీ కూడా చెప్పారు. సొంటి, జీలకర్ర, మిరియాలు, వాము, సోంపు, సోంపు ఇలాగా దాన్నైనా తయారు చేసి తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఉంది, చాలా క్రానిక్ గా ఉంది, ఇబ్బంది పడుతున్నామంటే ఒకసారి కాంటాక్ట్ అవుతే కనుక అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది దానికి సంబంధించి ఆయుర్వేద పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని మీరు చక్కగా. అవునండి. ఇంకా ఇప్పుడు బలహీనత వచ్చేసి ఉంటుంది, వాళ్ళ చర్మం మారిపోతుంటుంది, అలసట వచ్చేస్తుంటుంది, ఎక్కడ పడితే అక్కడ బాడీలో పెయిన్స్ వస్తుంటాయి. ఇంకా ఆమవాతం అనే రోగం వస్తుందండి. ఈ సరిగా తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకుండా అలాగే అబ్జర్వ్ అయినట్లయితే అవి మన జాయింట్స్ లో కంటికి చేరిపోయి అంటే ఇంప్రాపర్ డైజెస్టివ్ మెటీరియల్ మన బాడీలోకి వెళ్ళిపోవడం. మీరు ఇందాక చెప్పిన పొడి ఎంటీ స్టమక్ తోనే తీసుకోవాలా? ఏ సమయంలో తీసుకోవచ్చు అండి. ఎంటీ స్టమక్ తిన్న తర్వాత ఎప్పుడైనా ఇంకా రోజులో మనకు వాళ్ళ చప్పరిస్తూ ఉండడం అనే విధానంతో పెట్టుకోవాలి. 2-3 చెంచాలు మినిమం తీసుకోవాలన్నమాట ఇది. సో ఈ ఆమ్వాతం వచ్చేసింది అనుకోండి, ఇంకా జాయింట్స్ పెయిన్స్ వచ్చేస్తుంటాయి. ఇంకా వీళ్ళకు సిఆర్పి లెవెల్స్ అంటే వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్, ఏఎస్ఓ టైటర్ అని ఇవన్నీ కూడా పెరిగిపోయి ఉంటాయి అనమాట. కారణం ఏంటంటే ఇది లోపల కుళ్ళిపోవడం వల్ల ఈ ఆహారం జీర్ణం కాని పదార్థాలు కుళ్ళిపోయి చెడిపోయి ఆ లోపల ఉండిపోవడం వల్ల దాంతో ఈ రోగాలన్నీ డెవలప్ అవుతాయండి. అందుకని ఒక్క డైజెస్టివ్ సిస్టమ్ 100 రోగాలకు కారణమవుతుంది. కాబట్టి దానికి సంబంధించినవి వచ్చినట్లయితే సరిగా చూడగలుగుతాం. వీలైనంత వరకు ప్రారంభ స్థాయిలో ఉన్నా లేదంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ మందులు ట్రై చేసి దాంతో తగ్గలేదన్నప్పుడు అప్పుడు రావచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రెమెడీస్ని పాటించాలి. అంతేకాదు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. తప్పకుండా అండి. కింద మీరు నంబర్ ఇస్తారు కదా, దాంతో అవును కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే మెసేజ్ రూపంలో వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. నమస్తే అన్న.